గత ప్రభుత్వం ఎలా ఉండేది? అప్పుడు ఈ వాలంటీర్లు వీళ్ళు ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు కదా అప్పుడు. వాలంటీర్ ఉండేవాళ్ళు. జగన్ బాబు గారు ఉండగా అన్నీ వచ్చాయి. డోక్రా గ్రూపుల వాళ్ళకి ఏంటి, పప్పులేంటి, ఉప్పులేంటి అన్నీ వచ్చాయి. రేషన్ సరుకులు మొత్తం వచ్చాయి. ఇంకా ఎక్స్ట్రా రేషన్ వాళ్ళు కూడా అమ్ముకునేవాళ్ళు, కిరాణా సరుకులు అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఒక రైస్ తప్ప ఏమి రావట్లేదు. తడిసిపోయింది. తీసుకోవడం ఇబ్బందే కదా, మళ్ళీ అక్కడ డోర్ డెలివరీలు ఆపేశారు కదా. డోర్ డెలివరీ స్టోర్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఈ రోజు నుండి. మేము వెళ్ళి స్టోర్కి వెళ్ళి తెచ్చుకున్నాం. ఇవాళ మార్నింగ్ 8ంటికే పెట్టారు. నిన్న జగన్ గారు నెల్లూరు పర్యటన వెళ్ళారు. ఎక్కడ చూసినా జనం బాగా వస్తున్నారు. ఆయన ఇబ్బంది పెడుతున్నారు అన్నది వాదన. ఎలా ఉంటుంది? ఆయన పనులు చేసుకొని వచ్చు కదా, ఏమవుతుంది? ఒకసారి పర్యటనకే కదా. ఆయన పనులు ఆయన చేసుకుంటే వస్తాడు. ఆయన జగన్ గారు మాత్రం చాలా మంచోడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అందరికి కరువు రోజులు వచ్చేసి ఇబ్బంది పెడుతున్నారు, కేసులు పెట్టి లోపలేస్తున్నారని ఆయన అంటున్నారు. ఎందుకంటే పథకాలు ఇవ్వలేక ఇవన్నీ ఎందుకు అంటున్నారు జగన్ గారు. లేదు పథకాలు ఇవ్వలేకండి, జగన్ గారు ఇచ్చారని చెప్పేసి ఈయన కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. కానీ ఈయన మీద మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఎలాంటి ద్వేషాలు లేవు, ఎలాంటి కుట్రలు చేయరు జగన్ గారు. అయితే ఈ ప్రజలే బాధపడుతున్నారు. మరి స్వచ్ఛందంగా చూడడానికి వస్తున్నారు కదా ప్రజలు, ఎక్కడికైనా వచ్చినా ఎందుకు అడ్డుకుంటున్నారు మరి వాళ్ళు? పాపం పోలీసు వాళ్ళు లేకపోతే నాయకులు జగన్ ఎక్కడికి వచ్చినా స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారని అడ్డుకుంటున్నారు కదా, ఎందుకు అని? ఎందుకంటే ఆయన మీద అభిమానంతో, ఆయన రక్షణ కోసం, ఆయన అంటే ఇష్టం ఉండి, ఆయన పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు పరిపాలన ఉందో జనాలకు తెలుస్తుంది కదా, కనిపిస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, షాపులు ఓపెన్ అవుతాయి, పెట్రోల్ బంకులు తగ్గుతాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి అన్నారు. ఆయన వచ్చినాక కరువు రోజులు వచ్చాయి. పనులు ఉన్నాయా నిజంగా? జనాలకు పనులు ఉన్నాయా? లేవు. ఎండలు మండిపోతున్నాయి. వానాకాలం ఎండ, ఎండాకాలం వాన. కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 ఇయర్ అవుతుందేమో. ఎన్ని తిప్పులు పడుతున్నారంటే ప్రజలు, అన్ని తిప్పులు పడుతున్నారు. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అది సంగతి. పెన్షన్ ఇచ్చే వాళ్ళు కూడా సగం మందికి పెన్షన్ వచ్చిందంటే సగం మంది పెన్షన్ రాదంట. మా అపార్ట్మెంట్ లో 3 వచ్చింది, 6 రాలా, పేర్లు రాలేదంటున్నారు. 15వ తారీఖు ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంట. బాగుంటుందా? ఉచిత బస్సు తెలంగాణలో వేసాడంట. తొక్కుని కొట్టుకొని చచ్చారంట. అలాంటి పనులు ఏం చేయొద్దని చెప్పండి దయచేసి చంద్రబాబు నాయుడు. కొత్తగా స్మార్ట్ మీటర్లు బిగిస్తామంటున్నారు. ఇబ్బంది మళ్ళీ ఫోన్లో రీఛార్జ్ లాగానే. ఫోన్లో రీఛార్జ్ లాగా స్పాట్ పేమెంట్ డాక్రా మహిళలకు ఇస్తున్నాడంట. 50,000 కట్టించుకున్నాడంట. నేను మంత్కి 2,000 కట్టాలంట. వడ్డీ లేకుండా ఇస్తున్నాడంట. అది నమ్మకం లేని మాట. ఎవరికి ఇచ్చిన బాపత లేదు. ఆడబిడ్డ నిధి కింద 1,500 ఇవ్వాలి, సంవత్సరం బారు 18,000 లెక్క. 1,500 ఇచ్చేస్తున్నాను. వచ్చి నెక్స్ట్ మంత్ నుండి అన్నాడు. 1 ఇయర్ అయింది, ఇంతవరకు దారి లేదు. పరిపాలన అయింది. సంక్షేమ పథకాల్లో ఒక పక్క పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు ఏమన్నా సమపాలనగా వస్తున్నాయా, లేకపోతే ఎలా ఉంది? ఇబ్బందులుగా ఉంది? పెన్షన్ అన్న కరెక్ట్గా వస్తున్నాయి, ఎవరికైనా తీసేశారా? పోస్ట్ ఆఫీస్లో పడతాయి గ్యాస్ డబ్బులు అన్నారు. మేము ఫ్రీ గ్యాస్ 3 బండ్లు అన్నారని చెప్పేసి 3 మంత్లీకి 3 బండ్లు బుక్ చేసుకున్నాం. ఒక 1 మంత్ ఒక బండ డబ్బులు వచ్చినాయి. నెక్స్ట్ 2 మంత్లు రాలేదు. ఇంట్లో తీసుకున్నట్లయితే పిల్లలకి కానీ మనవరాలకి పిల్లలకి తల్లికి వందనం కింద 13,000 అన్నారు. ఎవరికన్నా వచ్చినాయి? లేదండి, మా మనవరాలకి రేషన్ కార్డు లేదని చెప్పేసి రావట్లేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కాలేజ్, శ్రీ చైతన్య కాలేజీలో. సంవత్సరానికి 60,000 కట్టి ఈ ఇయరే ఫస్ట్ ఇయర్కి వెళ్ళింది. ఇంతవరకు ఇంకొక రూపాయి వచ్చింది లేదు. రేషన్ కార్డు లేదు. ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మూలాన కార్డు పెట్టుకోలేదు. 18 ఏళ్ళు వచ్చింది ఈ పిల్లకి. ఇంతవరకు కార్డు లేదు, డబ్బులు లేవు. మాకైతే బాగుంది. కరెంటు ఛార్జీలు మాత్రం మోత మోగిపోతున్నాయి. మోత గతంలో ఏంటంటే అప్పుడే పెంచారనుకుంటే ఇప్పుడు మరీ పెంచారంటున్నారు. అందులో స్మార్ట్ మీటర్లు వస్తాయంట. నిజమే? వస్తాయి. మేము వెళ్ళిపోతాం పాకిస్తాన్ కానీ జపాన్ కానీ. ఎందుకంటే ఇబ్బంది ఏంటి దాంట్లో? ఏంటంటే ఇబ్బంది అసలు ఎవరికన్నా పథకాల పక్క ఏం లేదు అక్కడ. వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఏదన్నా తెలిసేది, కాగితం కావాలన్నా ఏదన్నా పని అవనాగిపోయినా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేదని తెలిసేది. మరి ఎలా ఉంది? వాళ్ళు కూడా లేరు కదా. వాళ్ళు ఉన్నా లేకపోయినా ఇక్కడ వాళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు బాగానే. ఏది పెన్షన్ వస్తుంది వాళ్ళు ఒకటి కదా. వాళ్ళు వచ్చింది పెన్షన్ వచ్చింది అలా వచ్చింది. ఎలా ఉందన్న? మరి సింగపూర్ పర్యటన చూసే ఉంటారు వార్తల్లో. కంపెనీలు వస్తున్నాయి, రెడీగా ఉన్నాయి అంటున్నారు. లోకేష్ బాబు గారు ఒక మాట అంటున్నారు, పాత ప్రభుత్వాలు అక్కడికి మెయిల్ పెట్టి లెటర్లు ఇవన్నీ మనకు తెలియదు. వాళ్ళు చెప్తా ఉంటారు అమరావతి ఫాస్ట్గా కట్టాలంటే వాళ్ళు వస్తే. కరెంటు బిల్లు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. కరెంటు బిల్లు బాగా కనబడుతున్నాయి. పథకాలంటే ఎవరికైనా వస్తున్నాయేమో మాకైతే తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన ఎలా అనిపించింది? బాగుంది. ఇప్పుడు జగన్ పర్యటన గురించి వాటి గురించి కాదు గురు, ఇక్కడ పథకాల గురించి అడిగావు, పథకాల గురించి చెబుతున్నా. సరే, రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? అసలు రోడ్లు బాగున్నాయి, అవి వేసినవి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎవరికి వస్తున్నాయో తెలియదు, ఎవరు తిరుగుతున్నారో తెలియదు. సంక్షేమంలో గ్యాస్ సిలిండర్లకు 3 అన్నారు, ఒకటి కన్నా పడిందా డబ్బులు? నాకు టైం అవుతుంది మళ్ళీ బయటకు. ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? సంక్షేమ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి? మీరు ఏమైనా లబ్ధి పొందారా? పర్లేదా? ఈ 1వ తారీఖు పెంచడం, గ్యాస్ సిలిండర్లు ఏమైనా అందుకుంటున్నారా?
గ్యాస్ సిలిండర్ మాత్రం ఇంత మటుకు లేదు బాబాయ్. కొత్తగా అప్పుడు పెట్టమన్నారు, అప్పటికంటే లేనే లేదు మాకు. మేము ఉండేది వైఎస్ఆర్ కాలనీలో. అప్పుడు వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి అసలు ఎట్లా చేశాడు కాబట్టి పరిపాలన ఆయన ఉన్నాడు కాబట్టి. కాకపోతే స్నానాలు చేయడానికి నీళ్ళు లేవు, కానీ ఇది అయితే పాల ప్యాకెట్లు అయితే ఓ బేభత్సం, కోడిగుడ్లు బేభత్సం ఆయన చేశాడు కాబట్టి. భోజనాలు కానీ ఏదైనా సరే బేభత్సం చేశాడు. తగిన వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు తెలియదు. నా పరిపాలన అట్లా 15 రోజులు ఉన్నాం కాలనీలోనే పైన. అట్లాగే ఆయన ఉన్నాడు కాబట్టి బాగా ఇదిగా ఉంది. సింగపూర్ పర్యటనకి వెళ్ళి వచ్చారు బాబు గారు, ముగిసింది. లోకేష్ గారు చెప్తున్నారు కొత్తగా కొన్ని కంపెనీలు వస్తున్నాయి, డైరెక్ట్గా పనులు మొదలు పెట్టేటట్టే చేస్తామంటున్నారు. అక్కడ కట్టడాలకు కూడా ఈసారి అక్కడ సింగపూర్ కంపెనీకి ఆస్కారం అంటున్నారు. ఏమంటారు? సింగపూర్ కంపెనీలు అంటే అవి మనకంత ఇదిగా చదువులేదు బాబాయ్, తెలియదు మనకి అంత ఇదిగా. అమరావతి కట్టడాలు కట్టడానికి ఫాస్ట్గా చేపిస్తారంట. అవును, ఫాస్ట్గా చేపిస్తారు. అదే టీవీలో కూడా చెప్తున్నారు. ఈయన ఉన్నాడు కాబట్టి కొంచెం ఏదన్నా కానీ మాకు ఇదిగా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటన వెళ్ళారు, చూసే ఉంటారు. ఆయన దానికి సంబంధించి ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వాలు ఆయన చూసి భయపడుతున్నాయి అంటున్నారు. అట్లా చెప్పుకుంటారండి, ఎందుకంటే ఎవరో ఇది వాళ్ళు చెప్పుకుంటారులే, అంతేగాని మనం దాని గురించి విమర్శించకూడదు. వాళ్ళ పార్టీ నాయకులను కొంచెం అక్రమంగా అరెస్టులు చేసి లోపల పెట్టారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని కానివ్వండి, వీళ్ళని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ పుట్టిన ఎవరో ఏం చేయరండి, ఏమీ లేకుండా ఎవరో ఏం చేయరు కాదంటారా? ఏదైనా గుర్తున్నాయి మాత్రం ఎవరో తీసుకెళ్ళి లోపల మాత్రం వేయరు. మరి ఎందుకని? మరి లెక్కర్ కేసులో బయటకు వస్తారా మిథున్ రెడ్డి గారు? ఆయన కూడా లోపల ఉన్నారు. అవి మాత్రం మనం చెప్పలేము అండి, ఎందుకంటే ఎట్లాగుంటుందో మరి అవన్నీ మనకు తెలియదు. విజయవాడలో లూలు మాల్ అని చెప్పి ఆ పాత బస్ స్టాండ్లో కడుతున్నారంట, కొత్తగా అది లేపేస్తారంట అక్కడ. సో చూసుకున్నట్లయితే కనుక అక్కడ ప్రభుత్వాలు ఆ స్థలాలు ఊరికినేది పప్పు బెల్లాలకి శనక్కాయలకి ఇచ్చే రేట్లకి ఇస్తుందని ఆయన వాదన. నిజంగా డెవలప్మెంట్ చేయడం మంచిదేనంటారా? అక్కడ ఏండి ఏదైనా సరే చేసేవాడి మీద ఎప్పుడు ఓ రాయేస్తూ ఉంటారు, చేయనివాడి మీద ఏది లేదు. ఏ పార్టీ అయినా సరే అంతే, చేసినవాడి మీదే దెంగు. అంత ఇదిగా ఖాళీగా ఉంది కాబట్టి ఏదో వస్తుంది కాబట్టి అన్ని పథకాలు గితకాలు ఏదన్నా కానీ ఏంటి ఏ గవర్నమెంట్ అనే డబ్బులు ఎక్కడి నుంచి చెప్తుందండి? వాళ్ళ జోలో డబ్బులు కదా, ఇవన్నీ చేస్తేనే కదా ఇచ్చేది. మరి అదే హైదరాబాద్లో లాగానే మన విజయవాడకు కూడా మెట్రో రైల్స్ వస్తాయంట, పైన నడుస్తాయి చూసారా, అవి శాంక్షన్ అయినాయి అంటున్నారు. ఈ టెండర్లు కూడా పిలుస్తామంటున్నారు. మంచిదేనా? మనకు కూడా కొద్దిగా ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. చాలా మటుకు అసలు ఇదివరకు ఈ రోడ్డు వెళ్ళడానికి దానా ఇదిగా ఉండేది. ఇప్పుడు వెళ్ళటానికి అసలు రోడ్డు దాటడానికే ఉండట్లేదు. పెద్దవాళ్ళు అసలు రోడ్డు దాటడానికి కూడా లేదు. అసలు ఉండగా ట్రాఫిక్ పెరిగిపోతే తప్ప తక్కువగా అవ్వదు. ఎందుకంటే అవన్నీ మరి చేస్తేనే కొంచెం ఇదిగా ఉంటుంది నా ఉద్దేశంలో. ప్రభుత్వాలు మరి 1వ తారీఖు పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నాయి, ఒకరోజు సెలవు ఉంటాయి, ముందు రోజు ఇవ్వడం. అవును, ఈయన ఉన్నాడు కాబట్టి అంతకుముందు కూడా చెప్పి ఇచ్చాడు. అప్పుడు 7,000 కూడా అప్పుడు ముందుగానే అందరికి చేయదని శాంక్షన్ ముందుగానే చేశాడు. మాకు వరదలు వచ్చినప్పుడు మాకు ఇచ్చినవి కూడా ఇచ్చాడు. అంత ఇదిగా ఉండబట్టే ఏదైనా కానీ చెప్పుకుంటారు, చేసేవాళ్ళ మీద కానీ చెప్పుకుంటున్నాం అండి. 3 ఏళ్లలో కట్టి తీరుతామంటున్నారు. లోకేష్ గారు కూడా గట్టిగానే ఉంటున్నారు అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రభుత్వాలు ఏమంటున్నాయి అంటే పాత ప్రభుత్వాలు ఒక కంపెనీలతో మాట్లాడుతున్నాయి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వం, మీరు ఇబ్బంది పడతారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంతో కనుక మీరు కనుక డీల్ సెట్ చేసుకుంటే అని వీళ్ళు చెప్తున్నారంట. వాళ్ళు చెప్పుకుంటారులే ఎవరిదైనా కానీ. అప్పటికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం, ఎందుకంటే మనం ఇప్పుడు పరిస్థితులు బట్టి ఎట్లా ఉంటుందో అప్పుడు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం కదా. మరి ఇదే లిక్కర్ కుంభకోణంలో జగన్ వారి వరకు అరెస్ట్ అవుతారా అంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అంటున్నారు. ఆయన అంటున్నాడు. ఎందుకంటే జగన్ గారు అరెస్ట్ అవుతారా లేదా అనేది ఆ మాట మనం చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళతో వ్యవహారాలు అన్నీ, మనం ఏదో చిన్నవాళ్ళం. ఏదైనా సరే మనం ఏదైనా నోటు దుర్సుకు ఎప్పుడు మాట్లాడకూడదు. అంటే నెల్లూరుకి జనాలు రాకోకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి గోతులతో వేశారు, రోడ్లన్నీ కంచిలేశారు, పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. వచ్చేది మా ప్రభుత్వం, మేము ఎక్కడున్నా వదిలిపెట్టమంటున్నారు. అవన్నీ తప్పండి. ఎందుకు చేస్తారంటే ఏదైనా కానీ గోతులు తవ్వేస్తే ఎందుకు తవ్వుతారంటే ఏదైనా పనులు చేస్తే తవ్వుతారు, కానీ ఉత్పుణ్యాన్ని ఎందుకు తవ్వేస్తారు? అంటే ఎన్ని కేసులు పెట్టిన మేము బరాయిస్తాము, మళ్ళీ మేము వచ్చేది మాదే. అట్లాగే ఏంటి అట్లా చెప్తారు, దానికోసం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేమండి. అది చేసేవాడికి తెలిసి ఏదైనా దావేదాను ఏదైనా చేసేవాడికి ఏదైనా దెబ్బలో నొప్పి ఉంటుంది, కానీ నొప్పు మామూలు వాళ్ళకి ఎవరికి ఉంటుందండి, అంతే. అది కాదంటారా? దగ్గరలో ఉంది. ఒక పక్క చూసుకుంటే రాష్ట్రంలో కూడా ఈ మెట్రో శాంక్షన్ కానివ్వండి, కొత్తగా లూలు మాల్స్ అని చెప్పి ఇక్కడ కడతామంటున్నారు. ఎలా అయితే ఉద్యోగ కల్పనలో భాగంగానే ఈసారి కసరత్తు గట్టిగా ఉంటుందంటున్నారు. మరి సింగపూర్ కంపెనీలు వస్తే మంచిదేనంటారా? మంచిదే, పిల్లలకి జాబ్ ఫ్యూచర్లో ఇదిగానే ఉంటుంది బాగానే. వేరే చోటికి వెళ్ళకుండా మనం ఈ 4 సంవత్సరాల్లో కానీ కంపెనీలు బండి అంటే మంచి అవకాశం ఉంటుంది, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు బాగా ఇదిగా ఉంటాయండి.
ఇది చేసి. ఆల్రెడీ ఒక 6 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని లోకేష్ గారు చెప్తున్నారు. మీ ఎంఓయూలు చేసుకో, మీ సార్ డైరెక్ట్గా పనులే మొదలు పెడతామంటారు. ఈ 5 ఇయర్స్లో లోపు అది అన్నీ అయిపోతే, కంప్లీట్ అయిపోతే ఇక ఇది లేదండి, అది తిరిగిలేదు. ఇక నెక్స్ట్ కూడా ఇక ఆడే ఇది. ప్రభుత్వాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి, అక్కడ కంపెనీలు మెయిల్ పెడుతున్నారు రావద్దని చెప్పి, మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, మీరు ఇబ్బంది పడతారని వాళ్ళు అంటున్నారు. ఆ ప్రభుత్వం ఇక రాదండి, వీళ్ళు డెవలప్ చేస్తే ఇక అది ఇక వచ్చే సమస్య లేదు. అది నెల్లూరు పర్యటన ఎలా ఉంది సార్? రసాభాసగా సాగిందిగా నిన్నంతా కూడా. ఏమంటారు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన కూడా వ్యాఖ్యలు చేస్తే ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. 17 నెలలు ఉన్నా కానీ నేను వ్యతిరేకించి బయటకు వచ్చాను, అప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు జగన్ రప్ప అంటాం కాదంటున్నాడు కదా. అది ఏం చేయలేదండి, కాడు పని అయిపోయినట్టే. కాడు వాడి వల్ల ఏం కాదు. ఇక వాడు ఏం కాడు, సర్వనాశనం 5 సంవత్సరాలు సర్వనాశనం చేశాడు. జైల్లో కాకాని గోవర్ధన్ గారిని కలిశారు ములాఖత్తు పైన, ఎమ్మటనే కూడా ఈ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలిశారు. ఏమంటారు ఈ పరామర్శలు దేనికి? ఏ పని ఏదో ఓదార్చడం తప్ప ఏమీ లేదు, ఏం చేయలేరు. నిజంగా ఈ ప్రభుత్వాలు చూసి జగన్ చూసి భయపడుతున్నాయి అంటే నిజమేనా? ఏమవదు, వాడి వల్ల ఏం ఇది. పప్పు బెల్లాలకి శనక్కాయ రేట్లకి స్థలాలు ఇచ్చేస్తున్నారు, ప్రభుత్వ స్థలాలని ఆయన అంటున్నారు. లూలు మాల్స్కి వీటికి 99 పైసలకి టాటాకి ఇవన్నీ చెప్తున్నారు, నిజమేనా? అవన్నీ అబద్ధాలండి, అవన్నీ సార్ చూస్తే సంవత్సరంలో ఏమేమి అంశాలు బాగా ఫాస్ట్గా వెళ్తున్నాయి? అమరావతి పోలవరం గట్టిగా చేస్తామంటున్నారు. అవుతాయి. ఇప్పుడు శాంక్షన్ చేసి అమరావతి మరి ఇది చేశారు, సెక్రటరీ మొదలెట్టారు. ఇది చేసి ఈ 2 ఇయర్స్లో అది కంప్లీట్ అయిపోతే ఇక చాలా ఇదిగా ఉంటుంది, డెవలపింగ్. ఇది లిక్కర్ కుంభకోణంలో జగన్ వరకు వస్తుంది అరెస్టు. లోకేష్ గారిని అడిగితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటున్నారు. ఆటోమేటిక్ వస్తుంది, ఆడికి కూడా వస్తుంది. మిథున్ రెడ్డి గారు అరెస్టుకు సంబంధించి ఈ రోజు కేసు విచారణ ఉంది, బయటకు వస్తారా బెయిల్ మీద? నిదానంగా వస్తుంది, ఏం బెయిల్ నమ్మకం లేదు. ఇది నాకు పునాది కావాలిగా, పునాదికి తీయాలంటే గోతులు తవ్వాలి, అన్నీ చేయాలిగా, ఒకేసారి మాయలు చేయడానికి లేదుగా బిల్డింగ్. మరి కట్టాలి కదా, టైం పట్టుద్దిగా. ఎందుకంటే సింగపూర్ వాళ్ళు కూడా సుముఖతగానే ఉన్నారంటున్నారు. పర్యటన కూడా ఉన్నా ఇక్కడ బురద చేసి పెట్టారు. ఆ బురద అంతా తీసి మళ్ళీ పునాది రాళ్ళు వేసి దాన్ని ఆరి ఆ తర్వాత కదా బిల్డింగ్లు కట్టేది. ఏదైనా అంతే, డెవలప్ అయిన అంతే. ఇప్పుడు జగన్ గారు పర్యటన చూసే ఉంటారు నెల్లూరు, ఎలా అనిపించింది? వాళ్ళు డబ్బులు ఏం చేసుకుంటారు, మన లిక్కర్ కేసులో డబ్బులు ఉన్నాయి, జనాలు ఇస్తున్నారు, వస్తున్నారు, పంచుతున్నారు 500. ఈ ప్రభుత్వాలు చూసి భయపడుతున్నాయి జగన్ అంటున్నారు, నిజమేనా? ఒకరిని చూసి భయపడాల్సిందే ఉంది. ఎవరికి వాళ్ళు చేసుకుంటే సరిపోతా ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటే. అంటే అక్కడ కాకాని గోవర్ధన్ గారిని కలిశారు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని కలిశారు, పరామర్శలు ఎక్కువ. లిక్కర్ పార్ట్నర్స్ వాళ్ళు కలుస్తారు, మరి వాళ్ళ పాత దాచిన డబ్బులన్నీ వాళ్ళకి రావాలి కదా, మరి వాళ్ళకి తేడా వస్తుంది కదా. ఇప్పుడు అక్రమ కేసులు అంటున్నారు ఆయన, నిజమేనా? అక్రమ డబ్బులు ఉంటే అక్రమ కేసులే. వాళ్ళు పెట్టింది అక్రమ. ఒక మత్తు డాక్టర్ని నడి రోడ్డు మీద చంపించింది, అది అక్రమ, ఇది అక్రమ. ఒకసారి ఆలోచించండి ప్రజలు. ఎవరిని వదిలిపెట్టను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటున్నారు. అసలు వదిలిపెడితే ఆయన తగులుకున్న వాళ్ళు అందరూ వదులుకుంటే చాలు. ఇప్పుడు కేసుల నుంచి బయటకు వస్తే వాళ్ళంతా ఇదివరకు నిక్కచ్చిగా ఉన్న వాళ్ళు డబ్బులు కాసిపడి ఐపీఎస్ ఐఏఎస్లో వాళ్ళ లైఫ్ లాంగ్ నాశనం చేసుకున్నారు కుటుంబాలు. స్థలాలు పప్పు బెల్లం రేటుకి అమ్మేస్తున్నారు అంటున్నారు, నిజమైన? లూలు మాల్ గురించి మాట్లాడుతూ టాటాకి అక్కడ విశాఖపట్నంలో స్థలాల గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎవడు ఇగిపోతే ఎట్ట వస్తుంది? నీకు ఓట్లేసి నువ్వు 500 ఇస్తేనే నీకు ఓట్లు వేశారు, నువ్వు లంచం తిన్నావు. మరి వాళ్ళకి ఇస్తే కదా మరి వేల మంది ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళకి ట్యాక్సీలు వచ్చేది. ఎక్కడైనా ఇస్తారు అది. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేయలేక మిథున్ రెడ్డి గారు లెక్కర అరెస్ట్ అంటున్నారు, నిజమేనా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసేది వచ్చే పాపం పండితే అందరూ వస్తారు, ఎవడైనా వస్తాడు. ఎవరి సొమ్ము ఇప్పుడు ఇక్కడ ఉంది అంబాపురంలో సర్వే నెంబర్లే మార్చేశారు వాళ్ళకి కావాల్సిన మినిస్టర్లు. మరి అవన్నీ రావాలంటే లేట్ అవుద్దిగా. లోకేష్ గారిని అడగడం జరిగింది సార్ మీడియా ముఖంగా, జగన్ గారు అరెస్ట్ అవుతారా లిక్కర్ కేసులోని? చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. చట్టం దాని పని చేసుకుపోతే ఇక్కడికి ఎప్పుడో కావాలి. చట్టంగా కొంత కబ్జా కోరలో ఉంది. కంపెనీలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి అమరావతి కట్టడాలకి, ఈసారి గట్టిగా ఆగేది లేదంటున్నారు. ఆగదు, ఎందుకు ఆగొద్దు? ఇంకా సరే అయిపోయింది వాళ్ళకి. లేదు అన్న ఓటు షేర్ కూడా నెలకు 5,000 10,000 ఇవ్వబట్టి వేశారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గతంలో వైసీపీ పార్టీ వదిలేసి వెళ్ళిన తర్వాత 17 నెలల్లో నేను పోరాడాను, అప్పుడే ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు, నా మీద వ్యాఖ్యలు చేశారని జగన్ గారు అంటారు. ఇప్పుడు ఏం చేశారంటే అందరినీ బలిపసం చేసి కింద ఉన్న వాళ్ళని ఆయన సేఫ్ జార్లో ఉన్నారు అంతే. లంచం తిన్నది ఒకడు, ట్రాన్స్ఫర్ చేసింది ఒకడు, వచ్చింది ఒకడికి. ఇప్పుడు ఇవన్నీ కావాలంటే సాక్ష్యాలు నన్ను ఏం చేస్తారు అనుకుంటున్నాడు. నేరస్తుడు సాక్ష్యాలు లేకుండా నేరం చేసే పండిపోయిన నేరస్తుడికి తొందరగా దొరకరు. అంత ముదురుగా ఉంది. అంటే సార్ ఏమంటున్నారంటే సింగపూర్ పర్యటనకు సంబంధించి అనేక కంపెనీలతో ఎంఓఏల కంటే ముందే ఏదైతే ఉందో కార్యాచరణగా పనులు మొదలు పెట్టే విధంగానే ముందుకెళ్దాం అనుకుంటున్నారు. ప్రతిసారి రావడం ఎంఓఏలు కుదుర్చుకోవడం లేట్ అయిపోతుందని లోకేష్ గారు అంటున్నారు, ఎలా చూడాలి?
ఏ గవర్నమెంట్లోనే అదేగా అవి వచ్చినాయి అని చెప్తారు కానీ అది ఎప్పుడు అవుతాయి ఎవరు తెలుస్తుంది అవి వస్తేనే నమ్మాలి అప్పుడు దాకా నమ్మాలి. అయితే ఎలా ఉంది నిన్న నెల్లూరు పర్యటన చేశారు మాజీ ముఖ్యమంత్రి గారు రసాభాస్గా సాగినప్పటికీ కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎలా అనిపిస్తుంది అంటే ఈ ప్రభుత్వాలకు భయం వేస్తుందని నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలను అంటున్నారు అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు వాళ్ళు ఇలాగే వస్తున్నప్పుడు వీళ్ళు అంటున్నారు అంతే తేడా. ఎలా ఉండబోతుంది సార్ అంటే ఆయన కూడా అంటున్నారు కదా శనక్కాయలకి పప్పు బెల్లాలకి స్థలాలు ఇచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు ఈ లూలు మాల్ కానివ్వండి విశాఖపట్నంలో కానివ్వండి టాటాకి ఇచ్చిన స్థలాలు కానివ్వండి 99 పైసలకి అంటున్నారు నిజమేనా? ఇక్కడ జనాలు తప్పితే జనాలు ఎవరిని నమ్మట్లా వాళ్ళని నమ్మట్లా వీళ్ళని నమ్మట్లా ఎందుకంటే ఎవరికాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు కానీ ఇది వస్తుంది అది వస్తుందని అది వచ్చింది కనబెట్టింది ఎప్పుడు కనబడలా 15 ఏళ్ళు ఎప్పుడేం కనబడ్డాయి. అంటే ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి పాత ప్రభుత్వాలంటే భయం వేస్తుంది నిజంగా జనాల్లో వ్యతిరేకత వస్తుంది అంటున్నారు ఆయన నిజమేనా లేకపోతే ఆ డెవలప్మెంట్ వైపు వెళ్తుందంట? వ్యతిరేకత అయితే ప్రస్తుతానికి అయితే ఏం లేదులేండి 1 year నుంచి బాగానే చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది తర్వాత చూడాలి. స్థానికంగా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు కూడా వ్యాఖ్యలు చేశారు రప్ప అనుకుంటూ ఏమంటారు 16 నెలలు నేను వ్యతిరేకించి బయటకు వచ్చాను అప్పట్లో కూడా మీ యొక్క విధానాలు నచ్చకే కదా జనంలో అందరూ కూడా అప్పుడు సామరస్యంగా ఉంది మళ్ళీ రెచ్చగొట్టే వివాదాలు అంటున్నారు ఆయన ఎలా చూడాలి? ఆయన గురించి మనకు అంత ఐడియా లేదు కోటమి నెల్లూరు కదా మన కృష్ణా డిస్ట్రిక్ట్ అడగండి చెప్తాం. ఎలా ఉంది సార్ అంటే ఈ అభివృద్ధి పనులు ఆపడానికి మాజీ ప్రభుత్వాలు మెయిల్ పెడుతున్నాయి సింగపూర్ కంపెనీలకి మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే అందుకని ఎమ్మెల్యేలకు ఒకవేళ పెట్టుంటే కనుక అది ఎలా పెట్టారో బై వీడియోల ద్వారా ఎలాగో ప్రూఫ్ చూపించండి ఎలా పెట్టారనేది ఏ మెయిల్స్ పెట్టారో ఏం పెట్టారో అనేది బయట చూపిస్తే జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా సరే నోటితో చెప్పింది మనం చెప్తాం కళ్ళారా చూసిందే నమ్మాలి అది కళ్ళారా ఏళ్ళు తప్పులు చేసినా వాళ్ళు తప్పులు చేసినా బయట వాళ్ళు ఏమంటారంటే అక్రమ మైనింగ్ కేసులు కానివ్వండి ఇటుపక్క మిథున్ రెడ్డి పైన లిక్కర్ కేసులు కానివ్వండి ఈ పథకాలు ఇవ్వలేక డైవర్షన్ అంటున్నారు నిజమేనా? పథకాల వేరే డైరెక్షన్ అంటే జరిగింది ఏది ఉంటే అది కోర్టులు తేలుస్తాయి పోలీసు వాళ్ళు పట్టుకున్నారు కోర్టులు తెలుస్తాయి కోర్టులు నిజంగా తేల్చినప్పుడు అప్పుడు కోర్టు ఒక ముద్ర వేసిందంటే నేరస్తుడు అంటే నేరస్తుడు కాదంటే కాదు బెయిల్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళు నేరస్తులు కాదు శిక్ష పడిన తర్వాత నేరస్తులు శిక్ష పడేదాకా ఎవరు పడితే వాళ్ళు నిజంగా చేసినట్టు లేదంటే లేనట్టు. 1వ తారీఖు సార్ ఈరోజు పెన్షన్ల విధానం పంపిణీలు ఎలా అనిపిస్తున్నాయి 6 పథకాలు అమలు అవుతున్నాయి పెన్షన్ సంగతి తెలియదండి ఒకవేళ ఇస్తున్నట్టున్నారు లేకపోతే అంత మనకు తెలియదు తెలిసిన. హలో తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.